గోరా ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పన్ను ఆదా చేద్దామిలా పన్నును ఆదా చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. ఆదాయ పన్ను చట్టంలో పన్ను ఆదాకు ఎన్నో మార్గాలున్నాయి. వీటిని పూర్తిగా వినియోగించుకుంటే ఎంతో ఆదా చేసుకోవచ్చు. అందుకు గతం నుంచి ఉన్న పాత విధానంలోనే కొనసాగాల్సి ఉంటుంది. ఎన్నో సాధనాల్లో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే పన్ను ఆదా ప్రయోజనాలను గరిష్ట పరిమితి మేరకు పొందగలరు. అందరికీ అన్ని సాధనాలు అనుకూలమని చెప్పలేం. వీటిలో పెట్టుబడులకు నిర్ణీత కాలం పాటు లాకిన్ ఉంటుంది. కొన్నింటితో పాటు రిస్కును కూడా ఆహ్వానించవలసి ఉంటుంది. తమ లక్ష్యాలు రాబడి ఆకాంక్షలకు అనుగుణంగా వీటిని ఎంపిక చేసుకోవాలి. దానికై జీవిత బీమా పాలసీలు పన్ను ఆదా కోసం తీసుకునేవి కావు. జీవితంలో అన్ని ఆర్థిక లక్ష్యాలకు రక్షణ కల్పించే సాధనం జీవిత బీమా. ఆరోగ్య బీమాని సైతం ఆరోగ్య విపత్తుల నుంచి రక్షించే సాధనంగానే చూడాలి. ఆర్జించే వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే బీమా పరిహార రూపంలో వచ్చే మొత్తం సదరు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉండాలి. కనుక బీమా పాలసీలను ఎప్పుడూ రక్షణ కోణంలోనే చూసుకుని తీసుకోవాలి. పొదుపుతో సంబంధం లేని టర్మ్ ప్లాన్లు మెరుగైనవి. టర్మ్ ప్లాన్కు చెల్లించే ప్రీమియాన్ని సెక్షన్ 80C కింద చూపించుకొని పన్ను ఆదా పొందవచ్చు. ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియం 60 ఏళ్ల లోపు వారైతే సెక్షన్ 80D కింద గరిష్టంగా 25,000 మొత్తంపై పన్ను మినహాయింపును పొందవచ్చు. 60 ఏళ్లు నిండిన వారికి అయితే ఈ పరిమితి 50,000గా ఉంది. 30 ఏళ్ల వ్యక్తి కోటి బీమాతో టర్మ్ ప్లాన్ తీసుకుంటే ఏటా 12,000 నుండి 14,000 ప్రీమియం చెల్లిస్తున్నట్లయితే, అదే వ్యక్తి 50 లక్షల ఎండోమెంట్ ప్లాన్ తీసుకుంటే ఏటా 5 లక్షల ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. జీవిత బీమా పాలసీలలో మరణించిన సందర్భాలలో వచ్చే పరిహారం కాల వ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే వచ్చే మెచ్యూరిటీ బెనిఫిట్పై పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. కాకపోతే పన్ను మినహాయింపు కోరుకునేవారు ఎండోమెంట్ ప్లాన్లకు చెల్లించే వార్షిక ప్రీమియం 2.5 లక్షలకు మించకూడదు. యులిప్ ప్లాన్లలో అయితే వార్షిక ప్రీమియానికి కవరేజీ కనీసం 10 రెట్లైనా ఉండాలి. బీమా కంపెనీలు ఆఫర్ చేసే పెన్షన్ ప్లాన్లు కూడా ఉన్నాయి. కాకపోతే ఛార్జీలు, సౌలభ్యం, పన్ను ప్రయోజనాల కోణంలో ఎన్పిఎస్ కంటే ఇవి మెరుగైనవి కావు. జీవిత బీమా కంపెనీల పెన్షన్ ప్లాన్లు సాధారణంగా యులిప్ల మాదిరి పనిచేస్తాయి. కానీ ఎన్పిఎస్ యులిప్లలో ఉండే పన్ను ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే పెన్షన్ ప్లాన్లు అంత ఆకర్షణీయం కాదని చెప్పుకోవచ్చు. పెన్షన్ ప్లాన్లకు సెక్షన్ 80 CCD కింద పన్ను ప్రయోజనం కల్పించాలని బీమా పరిశ్రమ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా అది సాకారం కావడం లేదు. ప్రస్తుతం ఎన్పిఎస్కు ఈ సెక్షన్ కింద అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం కల్పిస్తున్నారు. ఎన్పిఎస్లో ఫండ్ మేనేజర్ పనితీరు నచ్చకపోతే మరో ఫండ్ మేనేజర్ కిందకు పెట్టుబడులను మార్చుకోవచ్చు. కానీ బీమా కంపెనీల పెన్షన్ ప్లాన్లలో చివరి వరకు అదే కంపెనీతో కొనసాగాలి. యాన్యుటీలపై పన్ను ఎత్తివేస్తే అప్పుడు ఈ ఉత్పత్తి ఆకర్షణీయంగా మారుతుందన్నది నిపుణుల అంచనా. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ పెట్టుబడులను పూర్తిగా ఈక్విటీల్లోనే పెట్టేస్తాయి. కానీ రిటైర్మెంట్ ఫండ్స్ అలా కాదు. ఈక్విటీతో పాటు డెట్ సాధనాలలోనూ కొంత పెట్టుబడులు పెడతాయి. దీంతో డెట్ పెట్టుబడులు పోర్ట్ఫోలియోకి స్థిరత్వాన్ని ఇస్తాయి. ఈక్విటీ భాగం అధిక రాబడులకు వీలు కల్పిస్తుంది. సెక్షన్ 80C కింద వీటిల్లో పెట్టుబడులపై ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ విభాగంలో యూటీఐ రిటైర్మెంట్ ఫండ్ మెరుగైన పనితీరు చూపించే వాటిల్లో ఒకటి. తక్కువ రిస్కుతో మెరుగైన రాబడులను ఇస్తోంది. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీలకు కేటాయింపులు 40% లోపే ఉన్నాయి. తక్కువ రిస్క్ కోరుకుంటూ విశ్రాంత నిధిని ఏర్పాటు చేసుకోవాలని భావించేవారు వీటిని ఎంపిక చేసుకోవచ్చు. కాకపోతే ఈ పథకాల్లో పెట్టుబడులపై లాకిన్ 5 ఏళ్లుగా ఉంటుంది. ఫ్రాంక్లిన్ పెన్షన్ ఫండ్ అయితే 58 ఏళ్లు నిండడానికి ముందే పెట్టుబడులను ఉపసంహరించుకుంటే
ఎగ్జిట్ లోడ్ ఛార్జీలు విధిస్తోంది. ఈరోజు మనం పన్ను ఆదా చేసుకోవడం గురించి కొన్ని అంశాలు తెలుసుకున్నాం కదా. మరికొన్ని అంశాలతో వచ్చే వారం కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.